Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 121 verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు 121వ కీర్తన 8వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall preserve thy going out and thy coming in. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. Psalm 120 to 134, that is, these 15 psalms are known as the Psalms of Ascent or Psalms of Degrees. 120 నుండి 134వ కీర్తన వరకు ఉన్న ఈ 15 కీర్తనలు కూడా యాత్రా కీర్తనలు లేదా ఆరోహణ కీర్తనలుగా అవి చెప్పబడ్డాయి. These psalms they were sung by those traveling to Jerusalem for the three great feasts. ఈ కీర్తనలు యెరూషలేమునకు 3 గొప్ప పండుగలకి వెళ్తున్నటువంటి వారు పాడుకునే ఆ సందర్భంలో పాడుకునే కీర్తనలు. So these are travel songs, that is the songs for the road, that is the songs for the journey of life. కాబట్టి ఇవి యాత్రా కీర్తనలుగా జీవిత యాత్రలో ఆ మార్గమంతటా పాడుకునేటువంటి కీర్తనలుగా పరిగణించబడ్డాయి. They are called the Psalms of Ascent. ఇవి ఆరోహణ కీర్తనలుగా కూడా అవి పిలువబడుతున్నాయి. Not only because the people were going up to Jerusalem, ఇక్కడ మరి ప్రజలు యెరూషలేము పైకి వారు ఎక్కుతున్నటువంటి ఆ ప్రజల కొరకు మాత్రమే కాకుండా but because the Psalms themselves lead us upwards to God in our personal walk with the Lord. ఈ కీర్తనలు అవి మరి క్రైస్తవ నడకలో దేవుని దగ్గరగా అంటే పైకి ఉన్నత స్థానానికి నడిపించేవిగా ఉన్నాయి. So let us see this second Psalm of degrees, that is Psalm 121. కాబట్టి ఈ యాత్రా కీర్తనలో ఉన్నటువంటి 2వ కీర్తన అంటే ఈ 121వ కీర్తన ధ్యానం చేసుకుందాం. As we are leading our lives in this world, ఈ లోకంలో మన జీవితాలను మనం సాగిస్తుండగా we all need help at times in life. మనందరికీ కూడా జీవితంలో సహాయం అనేది అవసరపడుతుంది. Where do you go when you need help? నీకు సహాయము కావలసినప్పుడు ఎక్కడికి వెళ్తావు? Do you call on your family or your friends? నీ కుటుంబస్తులు, మీ బంధువులు, నీ స్నేహితులు వారిని అడుగుతావు. It is good to have a support system in place, సరే, మనకి ఆధారంగా ఉండడం అనేది మంచిదే. but we need to look further than that, అయితే అంతకు మించి మనం చూడాలి. because history and experience teach us that no safety plan, no insurance policy, they can keep you safe. ఎందుకంటే చరిత్రలో అనుభవంతో కూడా మనం చూస్తే ఏ బీమా పథకాలే కానీ లేకపోతే మరే ఇతర ప్రణాళికలు ఏవి కూడా మనల్ని క్షేమంగా సురక్షితంగా ఉంచలేవు. No security system can keep you absolutely safe in this life. కాబట్టి ఈ లోకంలో ఈ జీవితంలో ఎలాంటి భద్రతా విధానం ఏది కూడా మనల్ని అవి కాపాడలేవు. You can follow all the safety rules. చూడండి, ఈ భద్రత నియమాలు అన్ని పాటించినా గానీ, Oh, you may take every precaution. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ, You may do wonderful exercises and you may eat well. నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి కసరత్తులు నువ్వు చేసినా, ఎంతో బాగా భోజనం చేసినా గానీ, Even then the things can still go wrong. అయినా కానీ పరిస్థితులు కొంత తేడా ఉండొచ్చు. That's why we need to look unto God for help. అందుకనే సహాయం కొరకు మనం దేవుని వైపే చూడాలి. God helps those who seek his help. దేవుడు ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుతారో వాళ్ళకి సహాయం చేసేవాడు. Psalm 121 is a psalm about trusting in God's providential care. 121వ కీర్తన దేవుడు మనకి ఇచ్చే సదుపాయాలు, ఆయన యొక్క ఆ జాగ్రత్త పట్టింపుల గురించి మాట్లాడే కీర్తన. Dear brother and dear sister, ప్రియ సోదరి సోదరుడా, do you need help this morning? ఈ ఉదయకాలము నీకు ఏదైనా సహాయం కావాలా? Are you going through any problem? ఏదైనా సమస్య గుండా వెళ్తున్నావా? Then this psalm is for you. అలాగైతే ఈ కీర్తన నీ కొరకే. This is a good one to memorize for the journey of life. మరి జీవిత యాత్రలో వీటిని మనము జ్ఞాపకం చేసుకొనుట, కంఠస్థం చేయడం అనేది చాలా మంచిది. This psalm teaches us three big truths about God's help and care for you. ఈ కీర్తన దేవుని సహాయము, దేవుని యొక్క ఆ కాపుదల పట్టింపుని గురించి 3 విషయాలు చెప్తా ఉంది. And we are going to see them. ఆ సంగతులని మనం ధ్యానం చేద్దాం. What are they? అవేమిటివి? Number 1, మొదటిది, the Creator is your helper. సృష్టికర్తయే నీ సహాయకుడై ఉన్నాడు. Secondly, రెండవది, the God of Israel is your protector. ఇశ్రాయేలు దేవుడు నిన్ను కాపాడువాడు. Thirdly, మూడవది, the Lord will keep you from all harms. మరి అన్ని ఆ కీడు నుండి దేవుడే నిన్ను కాపాడును. So we are going to see a little bit about these things before we close. ముగించే ముందుగా ఈ సంగతుల గురించి మనం కొన్ని ధ్యానం చేద్దాం. Firstly, మొదటిది, verses 1 and 2 speaks of the Creator is our helper. మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం మన సృష్టికర్త మనకు సహాయకుడై ఉన్నాడు. These verses of scripture have brought much comfort to God's people over the years. లేఖనాల్లో ఉన్న ఈ మాటలు
సంవత్సరాల తరబడి దేవుని ప్రజలైన వారికి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి మాటలు. Yeah, for our help, we have to look beyond the mountains. మన సహాయం కొరకు కొండలకు పైగా మనం చూడాలి. We have to see to the God who created them. వాటిని సృష్టించిన దేవుని వైపు చూడాలి. So don't just look to the hills, but look to the one who made the hills. కాబట్టి కొండల తట్టు కాదు, కొండలను సృష్టించిన దేవుని తట్టు చూడాలి. What does it mean? అంటే దీని అర్థం ఏమిటిది? Let us look beyond the creation to the creator. కాబట్టి మనము సృష్టికి మించి సృష్టికర్త అయిన వాని చూడాలి. మనం Today in this world, ఈరోజు ఈ లోకంలో many different theories or isms have cropped up to explain the nature of God. మరి దేవుని యొక్క ఆ నైజాన్ని, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం వివరించడానికి అనేక రకాల ఈ తత్వాలు, సిద్ధాంతాలు ఎన్నో వచ్చినాయి. Some of them are వాటిలో కొన్ని atheism. నాస్తికత్వం, There is no God. దేవుడే లేడు అంటారు. And secondly, రెండవది polytheism. చూడండి, మరి Not one God, there are many gods. అంటే అనేకమైన దేవుళ్ళు అనేటువంటి విధానం, పద్ధతి. And thirdly, మూడవది for example, pantheism. That is seeing God in every part of the creation, in tree, in stone, like that. అంటే అన్నిటిలో, సృష్టిలో అంటే రాయి, చెట్టు, అన్నిటిలో కూడా దేవుడిని చూస్తూ ఉంటారు. That is oneism. ఇది ఒక తత్వం. Another thing, మరొకటి సంగతి, fatalism. That is its fate. అంటే ఇప్పుడు Fortune. అదృష్టాన్ని, ఇది అదృష్ట దేవత అని దాంట్లో అదృష్టంలో దేవుడిని చూస్తారు. So like this, pantheism is one of such things. ఈ విధంగా ఈ సృష్టించబడిన వాటిలో దేవుడు ఉన్నాడని చూడడం ఇది ఒక సంగతి. Pantheism means seeing God in all things. అంటే దాని అర్థం ఏమిటిది? సృష్టించబడిన వాటన్నిటిలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పుకునే So తత్వం అది. pantheism believes in the principle whatever we see is God. అంటే ఇదేం చెప్తుంది, ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం దేన్ని చూసినా గానీ ఇది దేవుడు అని చెప్పడం. It does not recognize a distinct personal God. ఇక్కడ మరి దేవుడు వ్యక్తిగతంగా ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం అనేది అక్కడ కనబడదు. That word, English word pantheism. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, ప్యాంథిజం అనేటువంటి మాట ఉంది కదా. Pan means everything. ప్యాన్ అంటే సర్వము, Theo means God. థియో అంటే దేవుడు. So the word pantheism is coined by, actually it is started by a mathematician called Joseph Raphson. ప్యాంథిజం అంటే ఒక గణిత శాస్త్రవేత్త జోసెఫ్ ర్యాన్సన్ అనే అతను అది That is in కనిపెట్టినటువంటిది. 1697. అది 1697 సంవత్సరంలో. Says all things consist of God. ఆయన ఏమంటాడంటే మరి అన్నిటితో కూడా దేవుడు చేయబడి ఉన్నాడని, అన్నిటిలో. అన్నిటిలో దేవుడు ఉన్నాడని. According to pantheism, God did not create the world. ప్యాంథిజం ప్రకారము వాళ్ళ యొక్క తత్వం, సిద్ధాంతం ఏమిటిది? దేవుడు లోకాన్ని సృష్టించలేదు అని. God is the world. The world itself is God. అంటే ఈ లోకం, ఈ ప్రపంచమే దేవుడు అంటారు, అదొక తత్వం. And all the other things in the world are gods. మరి ఈ ప్రపంచంలో ఉన్న మిగతా ఇవన్నీ కూడా అవి దేవుళ్ళు అంటారు. Lion is God, dog is God. సింహము దేవుడు, కుక్క కూడా దేవుడు, Serpent is God, and a tree is God. పాము దేవుడు, చెట్టు దేవుడు అని. It is nothing but nature worship. అంటే దీని ఏమంటాం మనం? ప్రకృతిని ఆరాధించటం. And these pantheists are there for many centuries. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ మనుషులు ఎన్నో శతాబ్దాల నుండి ఉన్నవారు. Yeah, this pantheism is seen in India everywhere. ఈ ప్యాంథిజం అనేటువంటి ఈ సిద్ధాంతం భారతదేశంలో ప్రతి చోట ఉన్నది, Some కనబడుతుంది of the మనకి. people worship sun and moon. కొంతమంది సూర్యుడు, చంద్రుడిని పూజిస్తున్నారుగా. People worship trees and rocks. కొంతమంది చెట్లు, రప్పలు, రాయిలని పూజిస్తున్నారు. Some people worship animals. కొంతమంది జంతువులని పూజిస్తున్నారు. Atheism says that there is no God. నాస్తికత్వం ఏమో దేవుడే లేడని చెప్తుంది. Pantheism says that everything in the universe is God. ప్యాంథిజం అనేది ఏముంటుంది? విశ్వంలో ఉన్న అన్ని దేవుడే. But we know that God is unchanging. కానీ మనం ఎరుగుతాం దేవుడు మార్పు చెందనివాడు. Also we know that the nature is changing always. మనకు తెలిసిన మరొక సంగతి, ప్రకృతి ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటుంది. What does it mean? దీని అర్థం ఏమిటి? Pantheism fails. It is not right. అంటే ఇక్కడ ఈ ప్యాంథిజం అనేటువంటిది విఫలమైంది, ఇది సరి అనేది కాదు. God will not change. దేవుడు మారడు. But when we see the rocks and the trees, they will be changing, they will be dying. కానీ ప్రకృతిలో మనం చూస్తే చెట్లు గాని, రాళ్ళు గాని మారిపోతా ఉంటాయి, అవి చచ్చిపోతాయి కూడా. From Genesis 1:1, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి we understand that God is eternal. దేవుడు శాశ్వతమైన దేవుడు అనే సంగతి అర్థమవుతుంది. He is before the beginning. ఆయన ఆది కంటే ముందుగా ఉన్నవాడు. He is the creator of all. సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన. Trees are not eternal. చెట్లు నిత్యం ఉండేవి కావు. Animals are not eternal. జంతువులు కూడా నిత్యం ఉండేవి కావు. Creation cannot be equal to the creator.
మరి సృష్టికర్తకి సమానం కాలేదుగా. It is a logical inconsistency. It is not right. కాబట్టి ఇది ఒక వాదోపవాదాలతో కూడినది, అంతే, ఇది సత్యమేమి కాదు. The very first verse in the Bible, Genesis 1:1 clearly says, బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి వచనం అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎంతో స్పష్టంగానే చెప్తుంది. in the beginning God created the heaven and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The meaning of this passage is మరి ఈ భాగం యొక్క అర్థం ఏంటిదంటే, that in the beginning God created which is not God. అంటే ఆదిలో దేవుడు కాని దానిని దేవుడు సృష్టించాడు అన్నదిగా. So the creation is not God. కాబట్టి సృష్టి దైవము కాదు. So not only does the Bible proclaim the separateness of God and his creation, ఇక్కడ బైబిల్ గ్రంథం దేవుడు సృష్టించిన సృష్టి వేరు అన్నటువంటి సంగతి చెప్పడం మాత్రమే but కాకుండా, it also teaches the distinctiveness of God's creation from one another. మరి ఒకదానికి మరొకటి దేవుని యొక్క సృష్టి ఇది ఒకదానికి మించినది గొప్పది అని చెప్తా ఉంది. They are different. అవి వేరు వేరు అని చెప్తా ఉంది. Trees are different. చెట్లు వేరు, And within trees, every tree is different. చెట్లులోనే చెట్లు రకరకాలుగా ఉంటాయి, వేరు వేరుగా ఉంటాయి. Animals are different. జంతువులు వేరు, All animals are not alike. అన్ని జంతువులని ఒకే రీతిగా ఉండవు. Fishes are different. చేపలు వేరు, Rocks are different. రాళ్ళు వేరు. If you ask a geologist who is looking after the rocks, he will tell how many types of rocks are there. భూగర్భ శాస్త్రవేత్తను గాని మీరు అడిగినట్లయితే భూమిలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో వాళ్ళు చెప్తారు. There is one God. ఒకే దేవుడు. Then how can a fish be God? అలాంటప్పుడు ఒక చేప దేవుడు ఎట్లా How కాగలదు? can a tree be God? ఒక చెట్టు ఎట్లా దేవుడు How కాగలదు? can a stone be God? ఒక రాయి ఎట్లా దేవుడు కాగలదు? They are distinctive things in God's creation. దేవుని సృష్టిలో ఉన్న భిన్నమైన వేరు వేరు విషయాలు. So nature is not the solution. అంటే ప్రకృతి అనేది పరిష్కారం కాదు. Pastor Josh Moody wrote like this. పాస్టర్ జోష్ మూడీ గారు ఇట్లా రాసినారు. Nature is not the solution, but it points to the solution. ప్రకృతి పరిష్కారం కాదు కానీ పరిష్కారం వైపుగా అది నడిపిస్తుంది. Creation is not God, but when we look at the creation points to the creator. సృష్టి దేవుడు కాదు కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడి వైపుగా మనల్ని నడిపిస్తుంది. That's why I said already that our help comes from the maker of heaven and earth. అందుకని ముందే చెప్పాను కదా, మన సహాయము భూమి ఆకాశంలో సృష్టించిన వాని నుండే మనకి సహాయం కలుగుతుంది. Also in Jeremiah 10:12, మనం ఇంకా చూస్తాం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, he, that is God, hath made the earth by his power, he hath established the world by his wisdom, and he hath stretched out the heavens by his discretion. Jeremiah 10:12. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. This is the first thing, that is God is the creator. ఇది దేవుడు సృష్టికర్త అనే దానికి మొదటి సంగతి. Secondly, రెండవది, the God of Israel is our protector. ఇశ్రాయేలు దేవుడు మనల్ని కాపాడువాడు. Psalm 121 verses 3 to 6. 121వ కీర్తన 3 నుండి 6 వచనాల్లో These verses teach us that he is not only our creator but our protector also. ఈ వచనాలు మనకి ఏం బోధిస్తున్నాయి? ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, మనలను కాపాడువాడు కూడా. And he is your protector also. ఆయన నిన్ను కూడా కాపాడువాడు. He protects us from accidents. ప్రమాదముల నుండి మనల్ని కాపాడుతాడు. He never slumbers nor sleeps. ఆయన ఎన్నడు కునుకడు నిద్రపోడు. He will be just beside you all the time. ఎల్లవేళలా నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. He protects us at all the time. అన్ని సమయాల్లో మనల్ని కాపాడుతూ Oh, ఉంటాడు. whether it is day or night. అది రాత్రైనా పగలైనా. Day and night is for you and for me, not for God. రాత్రి పగలనేది అది నీకు నాకే, దేవుడికి కాదది. He never sleeps nor slumbers. ఆయన ఎన్నడు కునుకడు నిద్రపోడు. He protects you from the sunstroke and also moonstroke also. ఎండ దెబ్బ నుండి అంతేకాకుండా మనకి పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బలు కూడా తగలకుండా కాపాడువాడు. So he is the protector. కాబట్టి ఆయన కాపాడువాడు. Thirdly and finally, మూడవది ఆఖరిది, he watches over every aspect of our lives. మన జీవితంలో ప్రతి సందర్భం ప్రతి విషయంలో కూడా ఆయన మనకు కావలి కాస్తున్నాడు, చూస్తా ఉన్నాడు. In verse 7 we read, 7వ వచనం మనం చదువుతాం. he protects us from every harm and evil. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడువాడు. He does not say that you will never have problems, అంటే నీకే సమస్య రాదని చెప్పడంలే, but he turns all your problems to good as per Romans 8:28. నీ సమస్యలన్నిటి మేలుగా మారుస్తాడు, అంటే రోమా 8:28 ప్రకారం. So you need not fear. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. Romans 8:31 says, రోమా 8:31 God రాయబడింది, be for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధెవడు? So in all these things we are more than conquerors. వీటన్నిటిలో కూడా మనం అత్యధిక విజయశాలురమే. God is for you, దేవుడు నీ కొరకే. and therefore no evil, no permanent harm can befall the
believer in Christ. కాబట్టి క్రీస్తునందున విశ్వాసికి ఏ అపాయము గాని ఏ కీడు గాని ఇది నిత్యము సంభవించేది You కాదు. can trust God's providential care మరి దేవుని యొక్క కాపుదలకి నువ్వు నమ్మిక ఉంచగలచ్చు. because God watches over every aspect of your life. ఎందుకనగా దేవుడు నీ జీవితంలో ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నాడు ఆయన. He watches over every transition in our lives. నీ జీవితంలో మార్పు చెందుతున్న ప్రతి దశను గమనిస్తున్నాడు ఆయన. Today you may be in India, tomorrow you may go to another country. ఈ రోజు నువ్వు భారతదేశంలో ఉండొచ్చు, రేపు మరొక దేశానికి వెళ్ళొచ్చు. Today you may be a student, tomorrow you may be an officer. ఈ రోజు నువ్వు ఒక విద్యార్థిగా ఉండొచ్చు, రేపు ఒక అధికారి కావచ్చు. Today you are a bachelor, tomorrow you may get married. ఈ రోజు నువ్వు అవివాహితవు కావచ్చు, రేపటి దిన వివాహం కావచ్చు. Today you are healthy, tomorrow you may fall sick. ఇది నాన్న ఆరోగ్యంగా ఉండొచ్చు, రేపు అనారోగ్యానికి గురవచ్చు. So many transitions in our life. జీవితంలో అనేక మార్పు చెందే దశలు ఉంటాయి. But remember, అయితే గుర్తుపెట్టుకో, in all the transitions of your life, He will be with you. నీ జీవితంలో బదిలీ అవుతున్న మార్పు చెందుతున్న ప్రతి దశలో కూడా దేవుడు నీతో కూడా ఉంటాడు. So this is what the verse for our meditation teaches us. ఇది మన ధ్యానం కొరకైన వచనం మనకి బోధించేది. He watches over our going out and over our coming in. చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆయన కాపాడుతున్నాడు, గమనిస్తా ఉన్నాడు. The Jewish people used to recite this verse when they leave and enter their homes. యూదులు వారు ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ వచనము, ఈ మాటలు వల్లిస్తూ ఉంటారు వాళ్ళు. Same meaning is conveyed in Deuteronomy 28:6. ఇదే అర్థం, ఇదే భావాన్ని ద్వితీయోపదేశకాండం 28:6 మనం చూడొచ్చు. David also said the same thing in Psalm 139 verses 2 and 3. దావీదు కూడా 139వ వచనం 2-3 వచనాల్లో కూడా అక్కడ కూడా చెప్తున్నాడు. Whether at home or school, కాబట్టి ఇంటిలో ఉన్నా లేదా మన పాఠశాలలో ఉన్నా, whether our work or away, మనం ఎక్కడ పనిలో ఉన్నా లేదా ఇంకెక్కడ దూరంగా ఉన్నా, whatever you do, wherever you go, నువ్వు ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ you are safe because God is with you. నీవు క్షేమంగా ఉన్నావు అంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు. Not only that, అంతేకాదు, He watches over you both now and forevermore. ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన. Dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, God is our creator, దేవుడు మన సృష్టికర్త, He is our helper, ఆయన మన సహాయకుడు. the God of Israel is our protector. ఇశ్రాయేలు దేవుడు మనల్ని కాపాడవాడు. He will keep us from all harm. ఆయన ఏ అపాయం రాకుండా He కాపాడవాడు. watches over every aspect of our life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. Nothing can happen to you without God's knowledge. దేవునికి తెలవకుండా నీకేమీ జరగదు. Trust Him in all things. అన్ని విషయాలు కూడా ఆయన నమ్మకం ఉంచాలి. That's why Psalm 144:15 says, అందుకని 144వ కీర్తన 15వ వచనం రాయబడింది. happy is the people that in such a case, happy is that people whose God is the Lord. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Therefore, so far if you have not accepted Jesus Christ as your Savior and Lord, కాబట్టి ఇంతవరకు కూడా యేసుక్రీస్తును నీకు రక్షకుడుగాను ప్రభువుగాను నువ్వు అంగీకరించకుండా ఉంటే accept Him today ఈ రోజే నువ్వు ఆయన and అంగీకరించు. enjoy all these blessings. మరి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు అనుభవించవచ్చు. The cross of Jesus is our refuge. యేసుక్రీస్తు యొక్క సిలువయే మన It ఆశ్రయమైంది. is our safety. అది మనకి భద్రత, It is our shelter. అదే మనకి ఆశ్రయంగా ఉంటుంది. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు there తండ్రి, are so many isms, there are so many theories in this world. ఈ ప్రపంచంలో ఎన్నో తత్వాలు సిద్ధాంతాలు ఉన్నాయి. Some people say that there is no God. కొంతమంది దేవుడే లేడంటున్నారు, Some people are saying that there are many gods. కొంతమంది అనేక దేవుళ్ళు ఉన్నారంట, Some are telling that everything is God. కొంతమంది అంతా దేవుడు అంటున్నారు, Or some people are telling that we are born out of evolution. కొంతమంది పరిణామ సిద్ధాంతం వల్ల మేము పుట్టామని. In the midst of all these things, మరి వీటన్నిటి మధ్య O Lord, without any confusion, thou art telling that thou art the God. ఏ కలవరం లేకుండా నీవే చెప్తున్నావు, నేనే దేవుడని చెప్పావు. You are our creator. నీవు మా సృష్టికర్తవి, You are our protector. నీవు మమ్మల్ని కాపాడువాడివి. No harm can touch us when you are there with us. దేవా, నీవు మాతో ఉండవు, మా పక్షంగా ఉండగా ఏ హాని ఏ కీడు మా దరి Not చేరదు. only today, ఈ రోజు మాత్రమే కాదు, forever. సదాకాలం. Lord, help our dear ones to understand these truths. ప్రియులైన వారు ఈ సత్యాలను గ్రహించినట్లుగా సహాయం Oh చేయండి. Lord, every one of us may be enlightened by the Holy Spirit. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడదుము గాక. Speak to us. మాతో మాట్లాడండి. Be with us throughout this day. దినమంతా కూడా మాతో ఉండండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.